మా గిరిని మర్చిపోవడానికి ఎంత తీసుకుంటా? 50 లక్ష. నా జీవితానికే టెండర్ పడింది. నా సౌందర్య లహరి మోసం చేసింది. నేను ఇంకా 2 రోజులు నీకు టైం ఇస్తాను. అది దాటిందనుకో, ఈ నందిని అంటే ఏమిటో అప్పుడు నీకు అర్థం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, పాపం వీడిలా లేచాక వాణ్ణి అడుగు. రే నిషేధం, రే నిషేధం. రే వెళ్ళిపోయింది. ఇంతకీ ఏమన్నావు ఆవిడ్ని అలా కొట్టింది? ఇంతకీ ఆమె ఎవరన్నా? నందిని మేడం. వామ్మో, నందిని మేడమా? అవునరా, ఏమన్నావు? ఏం లేదన్నా, వచ్చింది, కూర్చుంది. నేనింకా పెళ్లి కూతురేమోననుకుని ఓరి. పెళ్లి కొడుకు కావాలా మేడం, 1 వారం ముందు రావాల్సింది, మా బాసే పెళ్లి చేసుకున్నాడు కదా అన్నానంతే. అన్నా ఊతప్పం వేణు, బొండ వేణు, పులిహోర వేండ, ఉప్మా వేణు, ఇస్త్రాకు వేండ, బయను వేణు. ఏంటి బాబాయ్, బర్త్డే కేక్ కట్ చేసినట్టు క్యాండిల్ వెలిగించుకొని ఉల్లిపాయలు కట్ చేస్తున్నావు? క్యాండిల్ వెలిగించి ఉల్లిపాయలు కట్ చేస్తే కళ్ళు మండవమ్మా. కడుపు కూడా మండకుండా ఉంటే బాగుండు. ఎందుకు? ఏం లేదు, మేడం మాట్లాడుతుంటే కొవ్వో తెలిగిద్దామని. అంటే ఏంట్రా, మీ అమ్మ మాట్లాడుతుంటే నీ కడుపు మండుతుందంటావు? దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. వదినా, టమాటా రసం చేయనా పప్పులో అయినా? ఏదో ఒకటి చేసివా. పప్పులో అయినా బానే ఉంటది. ఓకే నారాయణ, వెళ్ళొస్తా. ఏంటమ్మా, నీకు టమాటా రసం కావాలా? నువ్వు కేక్ బాబాయ్, అలాగే కానివ్వు. భలే ఉంటది. ఎక్కడికి వెళుతున్నావు ఇప్పుడు? ఫ్రెండ్స్ ని కలిసి చాలా రోజులైంది. వీలైతే ఏబిసిడి సినిమాకి వెళ్తా. ఏబిసిడినా? అదేం సినిమారా? ఎనీబడి కెన్ డాన్స్ నారాయణ. ఇప్పటిదాకా వేసిన డాన్సులు చాలు. అమ్మా, నన్ను ఇరిటేట్ చేయకు ప్లీజ్, నేను వెళ్తున్నా. ఆగాగు, నాకు సూపర్ మార్కెట్ లో పనుంది, నన్ను అక్కడ డ్రాప్ చేయి. అలా అన్నావు బాగుంది, కానీ ఒక కండిషన్. ఏంటో? నీకు తెలుసా పిన్ని, మీ అక్క వెనకాల కూర్చొని డ్రైవ్ చేస్తుంది. బ్రేక్, హారన్ కొట్టు, స్పీడ్ తగ్గించు. బా, ఒకటే నస. ట్రాఫిక్ పోలీసులు వెనకాల కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేసినట్టుంటుంది. ఫోన్లేరా, అడిగింది కదా తీసుకెళ్ళొచ్చుగా. నువ్వు చెప్తున్నావు కాబట్టి తీసుకెళ్తున్నా నారాయణ. చాలే పద. వెళ్ళు వెళ్ళు. బాయ్ పిన్ని, బాయ్. అమ్మా శాంతి, బావగారు. మీ అక్క వెళ్ళడం వెనకాలేదో బ్యాక్గ్రౌండ్ ఉందనిపిస్తోందమ్మా. అవును బావగారు, లేకపోతే అన్ని మాటలంటున్నా నవ్వుతూ వెళ్తుంది. నాకు అదే డౌట్ గా ఉందమ్మా. సరే, వచ్చాక చిటితలు చెప్తుందిగా, చూద్దాం. ఎక్కడమ్మా నువ్వు దిగాల్సిన సూపర్ మార్కెట్? ముందు నువ్వు చూసి నడుపు. అబ్బా, నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలమ్మా. పర్వాలేదు, నీ ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పాక నేను నా పని చూసుకుంటాను. అది కాదమ్మా, ముందు నువ్వు చూసి నడుపు. అమ్మ, నువ్వు నన్ను ఇలా దుర్మార్గంగా అనుమానిస్తున్నావు. నువ్వేవైనా అనుకో, నీ పని అయిన తర్వాత నా పని చూసుకుంటాను, సరేనా? ఏంటి స్పీడు? అరే స్లోగా. కొడతావేంటి? హలో, నేను రాలేదేంటండి? నేను అక్కడ చాలాసేపు వెయిట్ చేస్తా. వీడి పేరేనా నిరోష? ఎవరు? మీ అమ్మగారా? నమస్తే అత్తయ్య గారు. తిప్పవే, వెనక్కి తిప్పు. సరే సరే, నేను వస్తానండి. వీడెవడ్రా బాబు, నన్ను ఇలా అడ్డంగా బుక్ చేసేసాడు. తెలీదని చెప్తే నేను నమ్ముతారా? నా కళ్ళతో నేను చూశాను. అత్తగారు నమస్తే అనటం నా చెవులతో నేను విన్నాను. ఇంకా బుకాయించాలని చూడకు. వదినా, అల్లుడు గారు వాళ్ళేంటి ఈ మధ్య ఫోన్ చేయట్లేదు? అన్నా, నువ్వేనా ఫోన్ చేయాలిగా? ఇదిగో పెద్ద మనిషి, మీరు మాట్లాడకపోతే మాట్లాడిపోయారు. ముందు శివని మాట్లాడదని చెప్పండి. అవునన్నయ్య, అల్లుడు నీకు ఫోన్ చేశాడా? ఇంకెక్కడ అల్లుడు రా, అప్పుడే పోయాడు. బ్యాంకాక్ వెళ్ళాడా? బ్యాంకాక్ వెళ్ళడం ఏమిట్రా, అక్కడి నుంచి నీకు ఫోన్ చేశాడా? నువ్వు వెళ్ళి పడుకో, ఫోన్ తీసుకురాడా. నేను కూడా అల్లుడితో చాలా విషయాలు మాట్లాడాలి. బ్యాంకాక్ సంగతులు మరీ మరీ అడగాలి. నువ్వు కానివే. చెప్పవే, నువ్వు ముసుగేసుకుని ఉన్నా కూడా వాడు నిన్ను గుర్తుపట్టి నిన్ను పలకరించాడంటే ఏంటి అర్థం? అదే కదా నాకు అర్థం కాంది. ఏంటి మీరు మాట్లాడరు? అంటే మీరు కూడా దీని మాటల్ని నమ్ముతున్నారనమాట. ఇదిగో, ఎవరు ఎవరి మాట నమ్మారన్నది ముఖ్యం కాదే. అమ్ముడు, నువ్వు పంచి రేపు బుర్ఖా వేసుకున్నాడు. వాడు గుర్తు పట్టలేదనుకో నువ్వు కరెక్ట్, పట్టాడనుకో మీ అమ్మ కరెక్ట్. సూపర్ ఐడియా బావగారు. ఓకే డన్. ఇదిగో, రేపు నువ్వు కూడా నాతో రా, లేదంటే ఇంటికి వచ్చాక ఆర్డర్ చేస్తా. అప్పుడు అక్కని చూసేవాడు నేను గుర్తుపడితే? సింపుల్ శాంతి, ఇద్దరు బుర్ఖాలు వేసుకుంటారు, సరిపోలా? నువ్వు సూపర్ నారాయణ. చిన్నప్పటి ఇప్పుడు
ఇప్పుడు చూడు నీ కళ్ళు తెరుచుకుంటాయి. అరే 23 ఏళ్ళు పెంచావే, ఇదే నన్ను అర్థం చేసుకుంది. ఏంటండి అచ్చ తెలుగు మాట్లాడుతున్నారు? మీరేమో బురకాలు వేసుకున్నారు. మేం బుర్కాలు వేసుకుంటాం, చర్బా పట్టుకొని తిరుగుతాం. నీకెందుకు బే? పోనీ. బేగి అంటారేంటండి? డౌట్ వచ్చింది. అనకూడదా ఏంటి? ముందర ఆటో దిగండి. దిగుతావయ్యా, దిగవే, దిగు. సిటీలో నీ ఒక్క ఆటేనే ఏంటి ఉంది? 100 రూపాయలు ఇవ్వండి. చత్రినకలో మా పెదనాన్న ఉంటాడు, వెళ్ళి అడుక్కో. పో. గొప్ప బేరమే. ఛీ! ఆదా బర్సే. బుర్కాలు మీరు బాగా ఉన్నాయి. నేను రేపటి నుంచి మతం మార్చుకుంటాను. హై రాబు, వాడు మొహం కూడా చూడకుండా గుర్తుపట్టగలిగాడంటే ఏమిటి అర్థం? అమ్మో, ఆ దొంగ సచ్చినోడు ఎవడో నాకు నిజంగా తెలీదు. బాయ్. అబ్బో, అమ్ముడు తలనొప్పిగా ఉందమ్మా, ఉండు కషాయం తీసుకొస్తా. ఇంత విషయం ఉంటే ఇవ్వు చిచ్చి, బాబాయ్. అల్లం జీడిపప్పు జీరకల్లా ఏం బాగుంటుందమ్మా? ఏం టేస్ట్ లో ఏంటో చెప్పలేక చచ్చిపోతున్నాం యూత్ కి. ఈ పగలమారి ఏడుపులకేమీ తక్కువ లేదు. అరే, ఇద్దరు బురకాలేసుకున్నావు, వాడు నిన్నే గుర్తుపట్టాడంటే ఏమనుకోవాలి? అసలు నాకేం అర్థం కావట్లేదక్క. అమ్మా, ఇదిగో సుజాతమ్మ, వాడెవడో వాడెక్కడుంటాడో నాకు తెలీదని నీకు 100 సార్లు చెప్పాను. ఇదిగో నారాయణ, ఇదిగో సుజాత, రేపు చిట్టి తల్లి నువ్వు ఇద్దరు బురకాలో వెళ్ళండి. ఇవాళ అదేగా చేసింది. చెప్పేది పూర్తిగా విను. చెప్పండి. చిట్టి తల్లిని ఎక్కడైనా కూర్చోబెట్టి నువ్వు స్కూటర్ మీద వెళ్ళు. స్కూటర్ ని గుర్తుపట్టి నిన్ను పలకరించాడా, చిట్టి తల్లి తప్పులేనట్టే. ఈ ఐడియా ఏదో బాగుందక్క. ఏంటి బాగుండేది? వాడు సరాసరి దీని దగ్గరికి వెళ్తాడు. అయ్యో, అబ్బే, తల కొట్టుకుంటే తలనొప్పి తగ్గదమ్మడు. ఇదిగో కషాయం తాగు. అరే, ఇలా తాగేస్తున్నాడేంటి? అంత తలనొప్పి ఉందా? అన్నయ్య, రేపు నేను చెప్పినట్టు మీరు వెళ్తున్నారు, ఇది ఫిక్స్. నీకు కూడా తలనొప్పిగా ఉందా అన్నయ్య? అర్థమైందా సుజా? సరే, మీరు చెప్పినట్టే వెళ్తాను, సరేనా? నీకు తీసురానా వదినా? నిన్ను కర్మ. పాప వదిన తట్టుకోలేకపోతుంది. నీకు లేదే? వెరీ గుడ్. నీకు స్పెషల్ గా తీసుకొస్తానుండమ్మా. నువ్వు ఎందుకమ్మా లేవటం? నేను తీసుకొస్తానుగా. తనకు తెచ్చిందల్లా తాగేటివే. అడిగితే తెచ్చేవాడు కదా. ఏమిటో అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదు. అతను ఎవరో నాకు తెలీదు. పదమ్మా వెళ్దాం. తీకు. అదిగో వస్తున్నాడు. హాయ్ అండి. అసలు నువ్వు నన్ను ఎలా గుర్తుపడుతున్నావురా? పెళ్ళయ్యాక మన ఫస్ట్ నైట్ చెప్తా. ఫస్ట్ నైట్ ఏంట్రా దొంగ సచ్చినోడో? మహాప్రసాదం. ఎంత జుట్టు పీక్కున్నా అర్థం కావట్లేదు నారాయణ. అసలు ఎలా కనుక్కుంటున్నాడు? స్కూటీ మీద అయితే నెంబర్ చూసి అనుకోవచ్చు. ఆటోలో వెళ్ళినా, చివరికి బుర్కాలో వెళ్ళినా గుర్తుపడుతున్నాడంటేనే విచిత్రంగా ఉంది. ఫోన్ చేసి నేను ఇక్కడున్నాను అని వాడికి ఎవరైనా చెప్తే పాతాళంలో ఉన్న గుర్తుపడతాడు. ఇదే ఈ అనుమానమే వద్దనేది. నారాయణ, బాబాయ్ రాకముందే చెప్తున్నాను, అందరూ శ్రద్ధగా వినండి. చెప్పమ్మా, చెప్పు. నువ్వు చెప్పింది వినడం కాదు, నువ్వు ఏం చెప్తే చేస్తాం. నువ్వు తప్పు చేయలేదు అన్న కాన్ఫిడెన్స్ నీ కళ్ళలో గట్టిగా కనపడుతుంది. చెప్పు. నా మీద నీకు నమ్మకం ఉంటే చాలు నారాయణ. నాకుంది. అదిగో మీ బాబాయ్ వస్తున్నారు. ఎక్కడ? ఎక్కడ? తెలుసు కదా వస్తే ఏం జరుగుతుందో, అందుకే తొందరగా చెప్పమంటున్నాను. చెప్పు చెప్పు చెప్పు. రేపు నేను నారాయణ వెళ్తున్నాము, వాడి సంగతి తేలుస్తాను. గది వాడి అంతు చూడటానికి తీసుకెళ్తున్నావా లేకపోతే వాడిని పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నావా? సుజా, ఏది ఏమైనా సరే రేపటితో మొత్తం తేల్చేస్తాం. రేపు నా చేతిలో ఓడికుంది. థ్యాంక్స్ నారాయణ. ఇదేదో ముందే నువ్వు వచ్చుంటే బాగుండేది కదా. మీ అమ్మేదో పొడి చేస్తుందని వదిలేసా, లేకపోతే వచ్చేవా? వచ్చేవాడిని. అన్నయ్య, నేను ఇక్కడ, నేను
నువ్వు ఆగిపోయావా? ఎందుకలా తిరుగుతున్నారు? అదే నువ్వు ఎందుకు తిరుగుతున్నావో తెలియక భాస్కర్ కి ఫోన్ చేసి ఎంతసేపు అయిందండి? 6 గంటల సేపు అయింది. చూసారా, ఇంకా రాలేదు. అందుకే కోపం వచ్చి తిరుగుతున్నాను. నందు, ఈ అసైన్మెంట్ వాడికి ఇవ్వడం నాకు ఎందుకు నచ్చలేదు. ఏ మీకు చెప్తే చేసేవారా? అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి. మన స్థాయి మనుషులు అలా రోడ్లంటే తిరుగుతారా అసహ్యంగా? స్థాయి తక్కువ మాటలు ఎప్పుడు మాట్లాడకండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఇన్నాళ్ళకి నన్ను కూడా ఒకళ్ళెవరో విష్ చేశారు. ఏంటి ఇంత లేటు? ఎంతసేపు నీకు ఫోన్ చేసి? ఇక మీరు పోతే మేడం. చెప్పిన పని చేయకుండా మళ్ళీ పోతే పోతే అని వెదబాగుడు ఒకటి. చెప్పు, ఆ అమ్మాయి కనిపించిందా? ఒక్క నిమిషం మేడం. చూడండి మేడం, ఇవేమో నా రీఛార్జ్ బిల్లులు మేడం, ఇవి నా పెట్రోల్ బిల్లులు మేడం, ఇవేమో సిగ్నల్ జంప్ చేసినప్పుడు ట్రాఫిక్ పోలీసులు వేసిన చలానా మేడం, ఇవి నా బండి రిపేర్ బిల్లులు మేడం. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నావు? మా నందు కట్టాలా? కట్టక్కర్లేదు సార్, ఇవన్నీ నా కారు రూపాయలకి కాగిత రూపాయలని చూపిస్తున్నాను. మాట్లాడితే తెలుగేనా? హాయ్ బ్రో. ఎవ్వడానికి బ్రో? మీ అంతస్తేంటి, మా అంతస్తేంటి? వీడేంటి వాళ్ళ అమ్మలాగా ఆస్తులు అంతస్తులు అంటున్నాడు? అరే, మా అమ్మ అత్తయ్య అనే చల్లని పిలుపు కోసం, పాపం మా నాన్న మామయ్య కాఫీ అనే కమ్మటి పిలుపు కోసం గుక్క తిప్పుకోకుండా ఎదురు చూస్తున్నారు తెలుసా? అదేంటి కుక్క తిప్పుకోకుండా ఏడుస్తారు కదా? నార్మల్, నాకు గ్రామం నేర్పడానికి వచ్చావా, అమ్మాయి అడ్రస్ చెప్పడానికి వచ్చావా? చెప్పు, ఇంకా ఎన్ని రోజులు? రేపా ఎల్లుండా? చూస్తాను సార్, వెళ్తాను. రేపు సాయంత్రానికల్లా ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుంటాను. వెళ్ళు, ఇదే నీ చివరి అవకాశం. బ్రో ఏంటి చాలా తేడాగా మాట్లాడుతున్నాడు? ఆ మహాతల్లి ఎప్పుడు దొరుకుద్దో ఏంటో. అమ్మా, నేనేమన్నా తప్పు మాట్లాడానా అమ్మా? లేదు నాన్న, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనిపించుకున్నావురా. వెళ్ళు నాన్న, ఫ్రెష్ అయ్యరా. నా చేతితో నీకు టిఫిన్ తినిపిస్తాను. అలాగే అమ్మా. వీడి ఓవర్ యాక్షన్ వెనకాల ఏదో ఒక మిస్టరీ ఉంది. అది హిస్టరీ కాకముందే దాన్ని హిస్టరీ చేస్తాను. వీళ్ళు చిత్రకారుడు కూడా ఉన్నాడు. విచిత్రంగా ఉందే. సూపర్. అమ్ము, ఏమైందిరా? ఆర్ యూ ఓకే? ఐఎమ్ డూయింగ్ గుడ్ నాన్న. మీరేంటి ఎలా వచ్చారు? అదే ఏం లేదు, ఆ బ్రోకర్ భాస్కర్ గారిని తిట్టావు కదా, అభినందించడానికి వచ్చాను. థ్యాంక్ యూ. సరే, అమ్మ చూసిన అమ్మాయినే నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటావా? మీరు అమ్మ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? అదేం ప్రశ్న రా? లేకపోతే ఏంటన్న ఈ చెత్త ప్రశ్న? చేసుకుంటాను చేసుకుంటాను చేసుకుంటాను. ఓకే ఓకే ఓకే, అమ్మ పిలుస్తోంది, వెళ్ళు. సరే. కొంపదీసి ఈ నా బుక్ చూస్తే మీరు రండి. నేను ఫోన్ చేశాను, నేను కాసేపు నడువు వాళ్ళిస్తాను, నువ్వు వెళ్ళు. నా రూమ్ లోనా? ఏరా, నీ రూమ్ లో నేను విశ్రాంతి తీసుకోకూడదా? ఏదో సెంటిమెంట్ లోటి. సరే, పడుకోండి. వెళ్ళిపోయాడు. మొన్న చెవుదుద్దులు, ఈరోజు కాళ్ళు చెప్పులు. వీడు ప్రేమికుడో పిచ్చోడో నాకు అర్థం కావట్లేదు. Damn it. అంటే వీడు ప్రేమిస్తున్నది ఆ నల్లమ్మాయిని కాదనమాట. పుత్రద్రోహి. 2 లక్షలు బొక్క కదరా. ఏదైతేనే హిస్టరీ తెలిసింది, మిస్టరీ మిగిలింది. రేపు క్లోజ్ చేస్తాను.
హలో అండి. ముసుగేసుకుందేమిటి గుర్తుపట్టలేకుండా ఇప్పుడేం చేయాలి? సారీ అండి, ఇక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇది డ్రాయింగ్ బుక్కే కాదు, నా ప్రేమకు సాక్షే కాదు, ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి కూడా. నమస్తే తెలంగాణ మర్చిపోయామే. మాటల్లో కంటే చేతల్లో చూపిస్తేనే బాగుంటుందని మనం కలిసిన ప్రతి మూమెంట్ని ఇందులో ఉంచాను. ఇది 10 రోజుల క్రితం మీరు శ్రీనగర్ కాలనీలో ఓ గుండోడితో వచ్చి డ్రెస్ కొనుక్కెళ్లారా, అది ఇది. నేను మిమ్మల్ని చూసి బండిపై నుంచి పడ్డాను కదా, అప్పుడు మీరు వస్తుంటే మిమ్మల్ని కిరీటం పెట్టుకున్న మహారాణిలో ఊహించుకున్నాను. ఓ ఊహించుకోరా. ఇది మీరు నాకు చెయ్యిచ్చి లేపినప్పుడుది. ఇది మీరు కత్తులు బేరమాడుతున్నప్పుడుదండి. ఇది మీరు నా మీద చెప్పు విసిరినప్పుడుదండి. ఇందులో నా ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఇది మీ దగ్గరే ఉంచుకోండి. బాగా ఆలోచించుకోండి. రేపొద్దున్న నేను ఎక్కడే వెయిట్ చేస్తుంటాను. మీ నిర్ణయం చెప్పండి. వస్తాను. మర్చిపోయాను. ఈయనెవరు? బొమ్మలు చాలా బాగున్నాయి కదూ. మీరెవరు? ఏయ్! నేనెవరైతే నీకెందుకు? ఎంత కావాలి? 1 a 2 a 3. ఈ మొహం ఎక్కడో చూసినట్టుందే. అన్నయ్య, మీ బావగారు. ఏమండి? మా అన్నయ్య. నమస్కారం. బావగారు ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నిన్ను ఆగు నారాయణ, ఈ ముసలాడు ఏదో పేలుతున్నాడు. కాదే, మీ మావయ్య. మావయ్య అంటే నా కూతురు బావా. ఆ రోజు గుళ్ళో కలిశారు కదా. అన్నయ్య, మీ మేనకోడలు. సారీ మావయ్య, కానీ నువ్వు చాలా చండాలంగా మాట్లాడావు. మా బడుద్దాయి ప్రేమిస్తున్నది నిన్ను అని తెలియదు కదా. అంటే ఆ బడుద్దాయి, సారీ, ఆ అబ్బాయి నీకుడుగా బావా. నాకు ఏకైక వారసుడు, నా కోడలికి ఏకైక మొగుడు. బావా, ఏకైక వారసుడు వరకు బాగుంది. ఈ ఏకైక మొగుడు కొంచెం సౌండింగ్ తీసేద్దాం. ఓకే, పదండి ఇంటికి మాడుకుందాం. అవునవును, నా చెల్లెలతో మనసాల మాట్లాడి చాలా రోజులైంది. పదండి, పదండి. బావా ఇటు. ఓ ఇటా అటనుకున్నా. పదండి. ఏంటక్క, అన్నయ్య వస్తున్నారా? అవును శాంతి, మీ బావగారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. ఎంత కాలమైందో అన్నయ్యతో మాట్లాడి. వదినా, ఎందుకు అడుస్తున్నావు వదినా? శాంతి శాంతి, వదిన ఏమన్నా అన్నావా? మీరు ఏం చెప్పకుండా వెళ్తుందంటే ఏదో అనే ఉంటుంది. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం మా నెట్వర్క్ పరిధిలో లేదు. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఫోన్ ఎందుకు ఆఫ్ చేశారు? అవునా? ఏంటి వదినా, ఫోన్ పాడైపోయిందా? ఫోన్లే, సాయంత్రం కొత్తది కొనిస్తానులే. అయినా ఈ మాత్రం దానికి కన్నీళ్ళు పెట్టుకుంటారా? ఏంటో ఉత్త అమాయకురాలివి. నేనేదో తప్పుగా మాట్లాడుంటాను కదా, అందుకే నవ్వుకుంటున్నారు. శాంతి శాంతి, అన్నం మాడుతున్నట్టుంది. సుజాత, మీ అన్నయ్య వచ్చారు చూడు. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఈసారి ఎవరు? అన్నయ్య నమస్తే. నమస్తే అమ్మా. శాంతి, నీకు ఈసారి ముందే తెలుసా? బాబాయ్, ఈయన అమ్మ వాళ్ళ అన్నయ్య. ఏంటి సార్, ఫోన్ చేస్తే సరిపోతుంది కదా, వంటకు పిలవడానికి ఇంటి వరకు రావాలా? కంగారు పడుకు బావా, వాడు నా తమ్ముడు, పాపం కొంచెం సౌండ్ ఇంజనీరు. ఏంటన్నయ్య, కస్టమర్ నిలబెట్టే మాట్లాడతావు? కూర్చోబెట్టు, పేపర్ తెస్తా. వాడంతలే బావా. కూర్చోండి అన్నయ్య. కూర్చోండి. ఎలా భరిస్తున్నారు? ఏం సుజాత, కూర్చో అన్నయ్య. మీ అన్నయ్య వచ్చిన ఆనందంలో పొయ్యి మీద అన్నం పెట్టి వదిలేసినట్టున్నావు. మాడు వాసన వస్తుంది. లేదు, మా అన్నయ్యకు మాడినన్నం అంటే చాలా ఇష్టం. అవునా? అవునా? అదే విచిత్రమైన టేస్ట్ మావయ్య. అమ్మా, ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా ఎందుకు? అది సరే, మన ఫ్యూచర్ ప్లాన్ గురించి ఆలోచిద్దాం. అలాగేలే బావా, ముందు కాఫీ పట్టరా. నువ్వు కూర్చో అక్క, నేను తీసుకొస్తాను. అన్నయ్య, నీ కొడుకే దీని వెంట పడుతున్నాడని తెలియక వాణ్ణి బండ బూతులు తిట్టేశాను. బాలేదాను అమ్మా, వాడు ఏ అమ్మాయి వెంట పడుతున్నాడో తెలియక నేను వాడిని తిట్టాను. బాలేదులే. అన్నయ్య, ఇదిగో సరుకులు ఇష్టం. రాద్దాం లేరా, ఉండు. బావా, మీ చెల్లెలికి మధ్యతరగతి కుటుంబం అంటే అస్సలు ఇష్టం లేదు. నిజం తెలిస్తే ఏం జరుగుతుందా అని కాస్త భయంగా ఉంది. నా కూతురని తెలిస్తే ఇంకా చస్తే ఒప్పుకోదు కూడా. అది కాదన్నయ్య,
నిజం చెప్పేస్తే ఏమవుతుంది ఎటు బాబు ఇష్టపడ్డాడు కదా. శాంతి నీకెందుకు శ్రమ? సరుకుల లిస్టు మేము రాసుకుంటావు కదా, నువ్వు లోపలికి వెళ్ళు. బాబాయ్ ఆగు. అసలు బాబు నన్ను ఎలా గుర్తుపడుతున్నాడో అర్థం కావట్లేదు మావయ్య. అది అబ్బా నీకెందుకు చిట్టు తల్లి, నీకేం తెలుసని? మీ టేస్ట్ ఏంటో చెప్పండి సార్, మేము ప్రిపేర్ చేస్తాం. ఇలా కాదురా నిన్ను. బావా బావా పాపం బావా తీసేసే. పర్వాలేదు బావా. డేయ్, కూర్చో. చెప్పు బావ, ఏం చేద్దాం? ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక వెధ ఉన్నాడు. బెదవా? ఆ బ్రోకర్ భాస్కర్ అని వాడి చేత డ్రామా నడిపిస్తాను. ఎందుకంటే కొద్దో గొప్ప మీ చెల్లెలు, నా భార్య, మీ వదిన, నా అత్త ఆ, వాడి మాట వింటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదనయ్యా, కానీ ఈ పెళ్లి జరగాలి. జరుగుతుందమ్మా. ఏది ఏవైనా వీళ్ల పెళ్లి నేను జరిపిస్తాను. నాకు వదిలే. అటు చూడు. హలో, ఆ? నీ ఫేస్ కి సిగ్గు సూట్ కాదమ్మా. అన్నా 10:30 అవుతుందన్నా, రా అన్నా పోదాం. నిద్ర వస్తుంది, ఆకలేస్తుంది. ఉండిబే 50,000 ఇచ్చి ట్రాఫిక్ వాళ్ళ దగ్గర ఫుటేజ్ తీసుకున్నాం. ఈ రోజు నందిని మేడం చెప్పిన పిల్లని ఎలాగోలా పట్టేయాలి. అన్నా నేను మాట్లాడగనా? అడుక్కో. నువ్వు ఈ సంబంధం సెటిల్ చేస్తే నీ ఫీజు ఎంత? ఇస్తారా? ఏ 25 30? మరి నువ్వు ట్రాఫిక్ వాళ్ళకి ఇచ్చింది ఎంత? 50 అంటే 25 బొక్క. నీ హలో, ఎవరు కావాలి సార్? పెళ్లి కూతురా పెళ్లి కొడుకా? వెధవన్నారా వెధవ? అన్నాయ్ నువ్వే కావాలంట. అరే సార్ మీరా? మీ పని మీదే ఉన్నాను సార్ ఇక్కడ. వద్దని చెప్పడానికే వచ్చాను. ఏంటి వద్దా? దోలు తీరింది ఎదోకి. అదేంటి పిల్ల నచ్చలేదా మీకు? ఛాయ్! నచ్చకపోవడం ఏంటి? నచ్చింది కాబట్టి ఇంట్లో ఫోటో పెట్టుకున్నాను. మరి వద్దని మీరే అంటున్నారు కదండి. అవును, నువ్వు వెతికేలోగా మాకే పిల్ల కనిపించింది. అవునా? అవునా? ఎస్ ఎస్, ఇక నీతో నాకు పని లేదు. సార్ అంత మాట అనకండి సార్, నేను అన్యాయం అయిపోతాను సార్. నువ్వు అన్యాయం అయిపోతే నాకేంటి, అడుక్కి తింటే నాకేంటి? అయ్యా Don't రోజు touch. మీకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా రోజు విష్ చేస్తానయ్యా. చేస్తే మీరు మాత్రం మేడం గారికి ఆ అమ్మాయి అడ్రస్ దొరికిందన్న విషయం చెప్పకండి సార్. నేను చెప్పుకుంటాను, ఎంతో కొంత లాస్ కవర్ చేసుకుంటాను. అయితే ఓ పంచే, అమ్మాయి గురించి చెప్పు, బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పొద్దు. ఏ అమ్మాయిది మధ్య తరగతి కుటుంబం. బి కాంప్లెక్స్ కాదా? కాదు. మరి అడ్రస్ దొరికిందని పెద్ద పోజు కొట్టారు. ఇప్పుడు అడ్రస్ దొరికిన పెద్ద ఉపయోగం ఉంది మాస్టారు. అన్నాయ్ నీ 50,000 కవర్ చేసుకోవడం కదా కుళ్ళుపులేని ఆలోచించు. సార్ ఇప్పుడు అమ్మాయి మీ ఇంటి కోడలు అవ్వాలనే మేడం గారికేనా మీకు కూడా ఉందా? నాకు కూడా. అంటే మీకు బి కాంప్లెక్స్ తో పని లేదా? లేదు. ఏ కాంప్లెక్స్ తోనూ పని లేదా? లేదు. అయితే నాకు వదిలేయండి, ఇక నేను చూసుకుంటాను. ఐ లవ్ యూ. మీరంటే నాకు ఇష్టం లేదు. ఆ మొహం చూడు, మొహం చుంచు మొహం నువ్వుని. బావా నన్ను చుంచు అని తిట్టినందుకు నీకు అస్సలు నచ్చని చీరతో ఎలా ఏడిపిస్తానో చూడు.